చికెన్ షునామల్కి కావలసిన పదార్థాలు: పాలకూర, నువ్వుల నూనె, సోయా సాస్, ఉప్పు, మిరియాల పొడి, చిల్లీ ఫ్లేక్స్, తెల్ల నువ్వులు, ఐస్ క్యూబ్స్. చికెన్ షునామల్కి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇదేమైనా ప్రాసెస్ చిన్నదా, కొంచెం బిగ్ ప్రాసెస్ ఉంటుందా? చిన్న ప్రాసెసే అండి, తొందరగా అయిపోతుంది. అంటే స్పినాచ్ సైడ్ డిష్ కాబట్టి మీరు రెగ్యులర్గా తినే బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్లో కూడా ఒక సైడ్ డిష్ లాగా యూస్ చేసుకోవచ్చు అనమాట. ఏ టైంలో తీసుకోవాలి, ఏంటి రెసిపీ గురించి చెప్పండి ఫస్ట్ అయితే. సో స్పెషల్లీ మనం ఇక్కడ స్పినాచ్ యూస్ చేస్తున్నాం అశ్విని, పాలకూర. సో మనం ఏ వెజిటేబుల్ తీసుకున్నా కానీ బేసికలీ ఈ స్పెషల్ డిష్లో మనం బ్లాంచింగ్ అనే టెక్నిక్ యూస్ చేస్తాం అనమాట. సో బ్లాంచింగ్ టెక్నిక్ అంటే ఏంటంటే జనరలీ మనం హాట్ వాటర్లో బాయిల్ చేసి ఒక 1 minute అలా బాయిల్ చేసి వెంటనే తీసేసి ఐస్ వాటర్లో వేయాలన్నమాట. ఓకే. సో ఇలా చేసినప్పుడు ఏమవుతుందంటే మనకి పాలకూర కానీ ఏ గ్రీన్స్ తీసుకున్నా, అంటే మనకి ఇప్పుడు బ్రోకలీ కానివ్వచ్చు, గ్రీన్ పెప్పర్స్ ఏవి తీసుకున్నా కానీ కూడా ఇక్కడ ఏంటి అంటే మనకి కలర్ వెళ్ళిపోతుంది అనమాట. దాంట్లో ఉండే న్యాచురల్ ఫ్లేవర్ కానీ, టేస్ట్ కానీ, న్యూట్రియంట్స్ కానీ లాస్ అయిపోతాయి. సో ఈ బ్లాంచింగ్ టెక్నిక్ ద్వారా ఏమవుతుందంటే లోపల ఉండే న్యూట్రియంట్స్ అలాగే ఇంటాక్ట్ ఉంటుందన్నమాట. ఓకే. సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అంటే జనరలీ మనం ఏం చేస్తామంటే కర్రీస్ ఓవర్ బాయిల్ చేసేస్తాం, ఓవర్ కుక్ చేసేస్తాం, ఇంకా బెండి అయితే ఇంకా దాన్ని డీప్గా ఫ్రై చేసి కూడా తింటాం. సో ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే దాంట్లో ఉండే మెయిన్ న్యూట్రియంట్స్ అనేవి వెళ్ళిపోతాయి. సో అది తిన్నా కానీ బాడీకి అంత ఎఫెక్ట్ చూపించదు అన్నమాట. వేస్ట్. ఎగ్జాక్ట్లీ. సో అందుకే ఇక్కడ బ్లాంచింగ్ టెక్నిక్ అనేది మనం యూస్ చేస్తున్నాము. అండ్ ఇంకొకటి ఏంటి అంటే స్పినాచ్లో మనకి న్యూట్రియంట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. మనం చిన్నప్పటి నుంచి తెలుసుకున్నాం, కాల్షియం ఉంటుంది, ఐరన్ ఉంటుంది, అండ్ దాంతోపాటు మనకి ఇంపార్టెంట్ వైటమిన్ ఏ కానివ్వచ్చు, సిఈ ఇవి కూడా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఇది స్కిన్కి కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఇలా న్యూట్రియంట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మనం దీన్ని ఆప్ట్ చేసుకున్నాం. కొరియన్స్ ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళ డైట్లో ఇది లేకుండా వాళ్ళు తినరు అనమాట. సో అందుకే ఇది కొరియన్ సైడ్ డిష్ అని కూడా మనం చెప్తాము. సో ఇది డెఫినెట్లీ మీ డైట్లో కనుక పార్ట్ అయ్యి ఉంటే చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో ఇక్కడ స్పినాచే కాకుండా ఇంకా వేరే వెజిటేబుల్స్ కూడా మనం యూస్ చేసుకొని చేసుకోవచ్చు. ఎవ్రీడే ఇదే కాకుండా మనం వేరేగా రోజుకొక లీఫీ వెజిటేబుల్ తీసుకున్నా కూడా మంచిది. ఎస్. దాని ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం అయితే. సో ఫస్ట్ మనం స్టవ్ వెలిగించుకుందాం అశ్విని. సో మనం దీంట్లో వాటర్ వేసుకోవాలి. ఫస్ట్ వాటర్ వేసుకుందాం. ఓకే. సో దాని తర్వాత కొంచెం సాల్ట్ వేసుకుందాం అశ్విని. సో కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని ఆ వాటర్ బాయిల్ అయ్యేంత వరకు పెట్టుకుందాం. జనరలీ పాలకూరలో ఏమవుతుందంటే చాలా పెస్టిసైడ్స్, హెర్బిసైడ్స్ ఇవన్నీ యూజ్ చేస్తారు. అవును. సో మనం అలాగే కొంతమంది పాలకూర జ్యూస్ తాగుతారు, ఎర్లీ మార్నింగ్ తాగుతారు చాలా మంది. యాక్చువల్లీ మనం అలా తీసుకోవద్దండి. డైరెక్ట్గా తీసుకోవడం వల్ల మనకి కొన్ని అన్వాంటెడ్ థింగ్స్ అనేవి కూడా వచ్చేస్తూ ఉంటాయి. సో ఆ పెస్టిసైడ్స్, హెర్బిసైడ్స్ కిల్ అవ్వవన్నమాట. సో దట్ ఈస్ నాట్ హెల్దీ. అలాంటి వాళ్ళు కూడా ఇలా బ్లాంచింగ్ టెక్నిక్ యూస్ చేసి జ్యూస్ చేసుకొని తీసుకుంటే బెటర్ అనమాట. ఓన్లీ లీఫీ వెజిటేబుల్స్ కైనా లేదంటే ఆల్ వెజిటేబుల్స్ కూడా మనం ఇలా బ్లాంచింగ్ టెక్నిక్ యూస్ చేయొచ్చు? బ్లాంచింగ్ టెక్నిక్స్ అన్ని వెజిటేబుల్స్కి యూస్ చేయొచ్చు. ఎందుకంటే మెయిన్ ఇది కలర్ అనేది వెళ్ళదు. ఇప్పుడు ఎలా గ్రీన్ కలర్ ఉందో ఈ బ్లాంచింగ్ టెక్నిక్ తర్వాత కూడా అలాగే గ్రీన్ కలర్ ఉంటుంది. మనం డిఫరెంట్ వెజిటేబుల్స్, ఎగ్జాంపుల్ బెల్ పెప్పర్స్ కానివ్వచ్చు, లేకపోతే బ్రోకలీ కానివ్వచ్చు. జనరలీ బ్రోకలీ ఏం చేస్తారంటే ఓవర్గా కుక్ చేసేస్తారు చాలా మంది, హాట్ వాటర్లో వేసేసి బాయిల్ చేస్తారు ఎక్కువ. సో ఇలా బ్లాంచింగ్ టెక్నిక్ యూస్ చేస్తే మీకు న్యూట్రియంట్స్ అనేవి ఇంటాక్ట్ ఉంటాయి అన్నమాట. ఓకే, డన్. ఓకే అశ్విని, ఇప్పుడు బాయిల్ అయ్యింది. కొంచెం మనం పాలకూరని ఇలాగే తీసుకొని కొంచెం దాని సైడ్స్ తీసేసి డైరెక్ట్ వేసేసుకోవచ్చు. ఓకే. జస్ట్ ఒక 1 minute సరిపోతుంది. సో ఒక 2 minutes మనం 1 or 2 minutes మనం ఇలా చేసేసుకుంటే సరిపోతుంది. ఓకే. సో ఆల్మోస్ట్ ఆల్ ఇది బాయిల్ అయిపోయింది అశ్విని. సో మనం ఇప్పుడు తీసుకొని దీన్ని ఆఫ్ చేసేద్దాము. నెక్స్ట్ విల్ టేక్ ఒక బౌల్ తీసుకోవాలి. ఓకే. సో నేను ఇందాక లంచింగ్ టెక్నిక్ అన్నాను కాబట్టి ఇలా బౌల్ తీసుకొని వాటర్ యాడ్ చేసుకుందాం. అండ్ దీంట్లో ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకుందాం. ఒక 1 minute అలా పెట్టాలి. సో దట్ ద వాటర్ అనేది కొంచెం కూల్ అవుతుంది. సో ఇది అయిపోయింది అశ్విని. ఇది మనం ఐస్ వాటర్లో ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఒక స్పూన్ ఇస్తారు. ఓకే, ఇది ఓకేనా? యా, దిస్ ఇస్ ఓకే. సో ఇలా ఐస్ వాటర్లో వేసేసుకుందాం. ఓకే. ఒక 1 minute మనం కోల్డ్ వాటర్లో పెట్టుకోవాలి అశ్విని. దాని తర్వాత మళ్ళీ మనం ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఒక ప్లేట్ ఇస్తారా? సో దీనికి మనం ఏం చేయాలంటే ఎక్సెస్ వాటర్ని అంతా తీసేసేయాలన్నమాట. సో దీన్నే బ్లాంచింగ్ అంటారు. ఓకే.
సో ఇప్పుడు మనం మిక్స్ చేసుకుందాం అశ్విని, ఒక బౌల్ ఇస్తారా? ఓకే. సో ఇది మనం దీంట్లో ట్రాన్స్ఫర్ చేద్దాం అశ్విని. ఓకే ఓకే అశ్విని, ఇప్పుడు నువ్వుల నూనెని యాడ్ చేసుకుందాం. ఓకే. ఇలాంటి డ్రెస్సింగ్ వాటికి నువ్వుల నూనె కానీ ఆలివ్ ఆయిల్ కానీ ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు కదా. ఎస్, కొంచెం సాయ్ సాస్ని యాడ్ చేద్దాం అశ్విని. ఈ ఇంగ్రీడియంట్ లేకపోతే అసలు ఏ రెసిపీ అవ్వదేమో కదా. అవ్వదు. సో నెక్స్ట్ మనం మిరియాల పొడి కొంచెం వేసుకుందాం. నెక్స్ట్ మనం నువ్వులను యాడ్ చేసుకుందాం అశ్విని. నువ్వులు నిన్న రెసిపీలో కూడా మనం యూజ్ చేసుకున్నాం కదా. ఆల్మోస్ట్ చాలా వరకు ఇంగ్రీడియంట్స్ అన్నీ సేమ్ ఉంటాయి, బట్ ప్రాసెస్ కొన్ని మారి మనకి ఇంగ్రీడియంట్స్ మారుతున్నాయి అంతే. అవును అశ్విని, కరెక్ట్. ఎందుకంటే సాయ్ సాస్ కానీ సెస్మీ ఆయిల్ కానీ సెస్మీ సీడ్స్ ఇవన్నీ ఎక్కువగా యూస్ చేస్తారు కొరియన్ డిషెస్లో. సో మనం ఇప్పుడు చిల్లీ ఫ్లేక్స్ని యాడ్ చేసుకుందాం. సో ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకున్నాం అశ్విని. సో ఇప్పుడు ఇవన్నిటిని మనం మిక్స్ చేసుకుందాం. ఓకే. తక్కువ క్వాంటిటీ ఉంది అంటే సైడ్ డిష్ ఇది అంతే కదా. ఎస్, సైడ్ డిష్. ఎందుకంటే ఇందాక చెప్పినట్టు ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో చాలా మంది ఇలా ప్లెయిన్గా తినడానికి ఇష్టపడరు అనమాట, అందుకే కొంచెం తీసుకుంటే సరిపోతుంది. కొంచెం అలా సీజనింగ్ అది చేసుకున్నాం మనం. సో ఇది మిక్స్ అయిపోయింది అశ్విని, మనం దీన్ని సర్వింగ్ ప్లేట్లో తీసుకుందాం. ఓకే. సో షిగున్చి నాముల్ స్పినాచ్ కొరియన్ సైడ్ డిష్ రెడీ అయిపోయింది అశ్విని. టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. ఓకే. సో ఇది సైడ్ డిష్ మాత్రమేనండి. దీంతో పాటు మనం స్టిక్కీ రైస్ కానీ ఇంకేమైనా వెజిటేబుల్స్ కానీ ఇంకేమన్నా మనం ప్రిఫర్ చేయొచ్చు అనమాట. సో టేస్ట్ చేసేస్తాను. అంతకన్నా ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దాం. షిగున్చి నామల్కి కావాల్సిన పదార్థాలు: పాలకూర, నువ్వుల నూనె, సోయా సాస్, ఉప్పు, మిరియాల పొడి, చిల్లీ ఫ్లేక్స్, తెల్ల నువ్వులు, ఐస్ క్యూబ్స్. షిగున్చి నామల్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో తగినంత నీళ్లు, ఉప్పు వేసి మరిగించుకోవాలి. తర్వాత అందులో పాలకూర వేసి బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్సింగ్ బౌల్లో నీళ్లు, ఐస్ క్యూబ్స్, బాయిల్ చేసుకున్న పాలకూర వేసి నిమిషం పాటు ఉంచుకుని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో పాలకూర, నువ్వుల నూనె, సోయా సాస్, మిరియాల పొడి, వేయించిన తెల్ల నువ్వులు, చిల్లీ ఫ్లేక్స్ వేసి కలుపుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, షిగున్చి నామల్ రెడీ.